గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ అండ్ డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి? దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పేరూరి, కొలోరెక్టల్ సర్జన్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఉంటే స్ట్రిక్ట్గా అది ఆపేయాలి. నెక్స్ట్ థింగ్ ఎర్లీ మార్నింగే లేచి కాఫీ టీ తాగటం వంటివి కూడా మానుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా మన యాసిడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాయి. అండ్ చాలామంది ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా బ్రంచ్ అని చేస్తున్నారు. సో దీనివల్ల కూడా ప్రొలాంగ్డ్ యాసిడ్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల కూడా ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గట్లేదు. ఏదైనా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే ఎవ్రీ 2 అవర్స్కి కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినటం. అంతేకాని ఒకేసారి ఎక్కువ తినేసి 5-6 అవర్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ బింజ్ ఈటింగ్ చేస్తాము అంటే మనకి గ్యాస్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అగ్రవేట్ అవుతుంది. అండ్ స్పైసీ ఫుడ్స్ తినటం, ఆయిలీ ఫుడ్స్ తినటం, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినటం ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా తినిన వెంటనే మీరు ఇమీడియట్గా పడుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ 9:30, 10కి పడుకుంటున్నారంటే బై 7 మీ డిన్నర్ అయిపోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాత కూడా గ్యాస్ ప్రాబ్లం తగ్గట్లేదు అంటే కంటిన్యూస్గా మెడికేషన్స్ వాడటం ఆపేసి నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫెక్షన్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ వాడాలా, ఇంకేమైనా అదర్ కాజెస్ ఉన్నాయా అనేవి రూల్ అవుట్ చేసుకోవడం మంచిది.